హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నారా? ముందుగా మీ అందరికైతే బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియోలో వచ్చేసి మనం బోనాల పండుగ రోజు మా ఇంట్లో నేను బోనం ఇట్లా చేసిన అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, బోనాలు అయితే రెడీ అయిపోయినాయి. నేనైతే ఒక రోజు ముందే దేవుడి దగ్గరికి సంబంధించినవి అన్ని కావాల్సిన బియ్యం, ఓడి బియ్యంకి కావాల్సినవి, కొబ్బరికాయలు, కళ్ళు, అమ్మవారి శాఖకు సంబంధించినవి, బియ్యంకి సంబంధించినవి, అట్లనే అమ్మవారి బోనంకి సంబంధించినవి అన్ని కూడా ఒక రోజు ముందే అయితే నేను రెడీ చేసుకున్నాను. ఒక పొద్దున్నే లేచి స్నానం గిట్ట చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకొని బయట వాకిలంతా ఊడ్చేసుకొని అవన్నీ చేసుకొని అమ్మవారికి అయితే అన్నం అయితే వండేసినాను అనమాట. అమ్మవారికి పచ్చన్నం వండేసి కొయ్యూర వండేసినాను. అట్లనే అమ్మవారి బోనంలో అయితే పచ్చన్నము, ఆకుకూర, పెరుగు, బెల్లం అయితే అమ్మవారికి, నల్లపోచమ్మ అమ్మవారికి అయితే ఫస్ట్ బోనంలో అయితే పెట్టినాను. అట్లనే సెకండ్ బోనంలో అయితే బెల్లం పరమన్నం చేసినాను మల్లన్న దేవునికి. అట్లనే బెల్లం పరమన్నము, పెరుగు, ఆ రెండు పైన దాంట్లోనేమో నీళ్లు, ఇంకా ఉల్లిగడ్డలు, బెల్లం అయితే కలిపేసి నేనైతే బోనం అయితే ప్రిపేర్ చేసినాను. ఇది అయిపోయిన తర్వాత కంచులలో కూడా నూనె పోసి అయితే రెడీగా పెట్టేసి బియ్యం అయితే కలిపేసుకున్నాను. బియ్యం నేను ఒక్కదాన్ని, నేను మా ఆయన ఇద్దరమే కలిపేసుకున్నాము. నేను అంతా కలిపేసిన తర్వాత మా ఆయన వచ్చి అయితే కలిపేసిండు. సో మా ఆయన వచ్చి కలిపేసిన తర్వాత ఓడి బియ్యం కూడా అమ్మవారికి రెడీ అయిపోయినాయి. ఓడి బియ్యం రెడీ పెట్టుకొని అమ్మవారికి చీర, సారీ, మళ్ళీ ఇంకొకటి ఏమంటారు, అమ్మవారికి పూలదండ, కొబ్బరికాయ, కళ్ళు శాఖ, నీళ్ళ శాఖ, ఇవన్నీ అయితే రెడీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఎవరి హెల్ప్ లేకుండా నా ఒక్కదాన్ని, నా పిల్లలు, నేను కలిసే ఈ పండుగ అయితే మొత్తం ప్రిపరేషన్ అయితే చేసేసుకున్నాము. బోనం కాడ నుంచి మేము గుడికి వెళ్ళి అమ్మవారికి బోనం సమర్పించిన దాకా మేము 5 మందిమే చేసుకున్నాము ఈ బోనాల పండుగ అయితే. అంతకుముందు లాస్ట్ ఇయర్ వీడియోస్ చూసినా కానీ మేమే ఉంటాము. మా దగ్గరికి అయితే ఎవరు రారు. అవి ఎందుకు రారో ఇంకా అది వాళ్ళ ఇష్టం, మనం బలవంతం చేయలేము. మన దగ్గరికి ఎందుకు రారు.
మరి నేను బోనం ఎట్లా ప్రిపేర్ చేసినా అనేది మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను చేసే పూజా పద్ధతి మీకు నచ్చిందా లేదా కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఈ విధంగా అయితే నేనైతే బోనాలైతే ప్రిపేర్ చేసిన తర్వాత మా ఆయన వచ్చి అయితే దీపాలైతే వెలిగించాడు. ప్రతిసారి నేను అంతా రెడీ చేసిన తర్వాత మా ఆయన వచ్చి అయితే దీపాలైతే వెలిగిస్తాడు. వెలిగించిన తర్వాత బోనం దగ్గర కొబ్బరికాయ గిట్ట కొట్టేసి ఓడి బియ్యం గిట్ట అన్ని తీసుకొని మేమైతే గుడికైతే బయలుదేరినాము. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో తర్వాత కూడా మనం నెక్స్ట్ నేను ఇక్కడ మా ఇంటి దగ్గర బోనాలు అయిపోయిన తర్వాత కూడా నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా బోనం ఎత్తుకుంటాను. ఆ బోనం వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ వీడియో అయితే మొత్తం ఎండ్ వరకు చూడండి. ఎవరైనా మా ఛానల్ని ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, మేమైతే ఇక బోనం తీసుకొని అయితే మా ఇంటి దగ్గర ఉన్న నల్లపోషమ్మ గుడికి అయితే వచ్చేసినాము. మా ఆయన అయితే ఇక బోనంకి అట్లనే ఓడి బియ్యంకి అయితే టికెట్ అయితే తీసుకుంటుండు. ఇక్కడైతే ఇంకా మేము గుడి దగ్గర నేనైతే బోనం ఎత్తుకొని అయితే 5 సుట్లు అయితే తిరిగేసిన. 5 సుట్లు తిరిగిన తర్వాత లోపలికి పోయి అమ్మవారికి బోనం సమర్పించి తర్వాత అమ్మవారికి మేము ఓడి బియ్యం కలుపుకొని వచ్చినాం కదా, ఆ ఓడి బియ్యం కూడా అమ్మవారికి అయితే పోసేసినాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, అమ్మవారికి ఎదురుగా అయితే మనం ఏవైతే గుడికి బోనాలు ఎత్తుకొని వస్తామో ఆ బోనం ప్రసాదం అంతా అయితే అమ్మవారికి ఎదురుగా అయితే అట్లా ఇసరాకులలో వేసేసి యాపకొమ్మల మీద పెట్టేసి అమ్మవారికి అయితే బోనం అయితే సమర్పిస్తారనమాట. చూడండి నల్లపోచమ్మ అమ్మవారు ఎంత బాగుంటుందో. మీరు కూడా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అక్కడైతే 2 ఆంటీలు ఉన్నారు. ఇక వాళ్ళే వచ్చిన వాళ్ళ బోనాలన్నీ తీసేసుకొని అమ్మవారికి బోనం సమర్పణ చేస్తున్నారు. అట్లనే మనం తీసుకొచ్చిన నీళ్ళ శాఖ కానీ కళ్ళు శాఖ కానీ అవన్నీ మనమైతే బయట చెట్టు ఉంటుంది అనమాట, ఆ చెట్టు దగ్గర అయితే కళ్ళు శాఖ నీళ్ళ శాఖ అయితే పెట్టేసేయాల. మస్తు డెకరేషన్ అయితే చేసారు ఇంటికాడ గుడి దగ్గర. అట్లనే ఇక్కడ ఉన్న ఆంటీ వాళ్ళ సో వీళ్ళందరూ అయితే ఈ గుడిలో మెంబర్స్ అనమాట. ఈ ఆంటీ వాళ్ళు మిగిలిన అక్క వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఈ గుడికి సంబంధించిన ఏ వర్క్ ఉన్నా కానీ మొత్తం వీళ్ళే చూసుకుంటారు అన్నట్టు. ప్రతిసారి బోనాల పండుగ కూడా మొత్తం గుడికి సంబంధించిన ఏవైనా కానీ మొత్తం ఈ ఆంటీ వాళ్ళు ఈ అక్క వాళ్ళు చాలా మంది అన్నలు చాలా మంది ఉన్నారు. మా ఇంటికాడ ఉన్న వాళ్ళే వీళ్ళు మొత్తం బాగా చూసుకుంటారు అన్నట్టు. అట్లనే మేమందరం ఇద్దరం బియ్యం పోసిన తర్వాత మిగిలిన బియ్యం అయితే ఈ ఆంటీ వాళ్ళు మిగిలిన 3 పోయాలి కాబట్టి మొత్తం 5 మంది కాబట్టి మిగిలిన అంతా ఆ బియ్యం వాళ్ళే పోసేసారు అనమాట. ఇక ఇక్కడ బియ్యం పోసిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని మేమైతే ఇంటికైతే బయలుదేరినాం.
సో చూస్తారు కదా, మేము తీసుకొచ్చిన పూలదండ పువ్వులు అమ్మవారికి అయితే పంతులు అమ్మవారికి అయితే వేస్తున్నారనమాట. మేమైతే ఆ పూలదండ తీసుకొని వచ్చినాం అమ్మవారికి. అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తుంది అంటే బోనాల పండుగ రోజైతే ఆ అలంకరణ, ఆ చీర కట్టియడం, ఆ పూలదండలు, నిమ్మకాయ దండలకి అయితే అమ్మవారు అయితే చాలా బాగా కనిపించారు అనమాట. సో ఇదే ఫ్రెండ్స్ వీడియో, మా బోనాల పండుగ మేమందరం ఏ విధంగా జరుపుకున్నాం అనేది మీకైతే ఈ వీడియో రూపంలో అయితే చూపించినాను. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్ ద్వారా నాకు చెప్పండి. అట్లనే ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇదే ఫ్రెండ్స్ మా బోనాల వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. లాస్ట్లో అయితే మేము గుడి దగ్గర దిగిన ఫోటోలు అయితే ఉంటాయి. దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో ఈ గుడి దగ్గర నుంచి మేము మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా బోనాలు చేసినాం. అక్కడ కట్టమైసమ్మ గుళ్ళో, ఇంకా మళ్ళీ నల్లపోషమ్మ గుళ్ళో ఓడి బియ్యం ఉన్నాయి. ఇంకే గుడికి పోయినాం అనేది మీరు ఆ నెక్స్ట్ వీడియో చూస్తే మీకైతే తెలుస్తుంది. ఇప్పటిదాకా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబర్స్ కూడా అందరు బాగుండాలి, అమ్మవారిని అయితే కోరుకుంటున్నా. ఎవరైతే మన వీడియో చూస్తారో వాళ్ళు కూడా వాళ్ళు అనుకున్న పనులన్నీ మంచిగా జరిగి అందరి ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.